15 మందో 10 మందో 20 మందో వచ్చేది, అక్కడికే మేము తృప్తి పడేది అనడానికి. ఎందుకు ఆ ఉద్యమ ఆ సభలు ఎందుకు కొనసాగించారు అంటే ఆయన నికార్సైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు, ఏనాటికన్నా ఓ కేసీఆర్ లాంటి ఒకడు రాకపోతాడా తెలంగాణకు, వచ్చే నాటికి ఎవడన్నా ఒకడు వస్తే తాలూకాకు 10 మందో 15 మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము. ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పిండు ఆయన. అంటే నికార్సైన తెలంగాణ వాదులు, నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసిండ్రు, అట్లా ఉన్నారు. పాపం ఆశ లేదు, ఆదరించే వాళ్ళు లేడు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, కార్లు లేవు, బ్యాండ్లు లేవు, మేళాలు లేవు, ఏం లేదు. వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత గొప్పగా ఉండి పనిచేశారు. సో వారితో పాటు కొంతమంది సహచరులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండని నాకు కూడా తెలియదు. ఐ నెవర్ న్యూ. ఎంత కూరుకపోయింది పాతాళ లోకంలో అంటే చాలా దారుణంగా. అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు. తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాద్లో. మనోళ్ళంతా ఆనగపకాయ బంద్ చేసి సొరకాయని మొదలుపెట్టారు, పుంటికూర బంద్ చేసి గోంగూరను మొదలుపెట్టారు. అంటే మన మాతృభాషను, మన స్వతహాగా మనం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డది తెలంగాణ. ఘోరాతి ఘోరం. నేను జయశంకర్ గారు ఒకరోజు ఉద్యమంలో తిరుగుతూ ఉన్నాం. ఆ పై ప్రాంతానికి పోయినాము, ఆదిలాబాదో బహుశా ఏ ప్రాంతానికి పోయినామో. తిరిగి హైదరాబాద్ వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే పైనుంచి కోరుట్ల, జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీదుగా వస్తూ ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము 11:45 అవుతా ఉంది. కారు హెడ్ లైట్లలో కనపడుతున్నాయి, గోడల మీద నినాదాలు. విపరీతంగా 10ల సంఖ్యలో చచ్చిపోతారు. దుబ్బాకలో, పోచంపల్లిలో, సిరిసిల్లలో, ఇంకా అనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు, 6 చచ్చిపోడు, 7 చచ్చిపోడు ఒకటే రోజు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని ఉండే పాపం, జాయింట్ కలెక్టర్, ఆయన గోడల మీద రాయించిండు రాతలు. ఏమి రాయించిండంటే ఆత్మహత్యలు, సావులు సమస్యకు పరిష్కారం కావు, మీరు చావకండి. అప్పటికి 65 ఏళ్ళు స్వతంత్రం వచ్చి దేశానికి. నేను జయశంకర్ గారితో 60 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమో గీ నినాదాలు మనం గోడల మీద చూసేది. ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాం, మనం బతికేం సార్ ఈ తెలంగాణ అంటే. ఇక అయితే నీతోనే కావాలన్నా కేసీఆర్ను దండాడాలి, ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండి ఉన్నావు, నువ్వే కొసదాకా నిలబడాలి, ఏం చేస్తావో చేయాలి అని. అంటే అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్య భావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోను కొంత మనసులో ఉన్నా ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత, నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లడలా కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయినాయి. బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసినాం. నేనంతా